హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమలతాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సమితులకు సంబంధించిన పార్ట్ 2 వీడియో అనేది చూసుకుందాం ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ మరియు బిలు రెండు సమితులు. ఏ సబ్సెట్ బి అయినా ఏ యూనియన్ బి ఏమవుతుంది? ఏ బిలు అనే రెండు సమితులు ఉన్నాయి అనుకుందాం. ఏ ఈక్వల్ టు 1 2 3 మరియు బి ఈక్వల్ టు 1, 2, 3, 4, 5. ఈ విధంగా రెండు సమితులు అనేవి ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు? ఏ సబ్సెట్ బి. సబ్సెట్, దీన్ని సబ్సెట్ అని చదవాలి. సబ్సెట్ అంటే ఉపసమితి తెలుగులో. ఏ అనే సమితి బికి ఉపసమితి, అంటే ఏలోని మూలకాలు అన్నీ బిలో ఉన్నాయని ఇచ్చిండు. అయినా ఏ యూనియన్ బి ఏమవుతుంది? ఏ యూనియన్ బి. యూనియన్ అంటే ఏం చేస్తాం? రెండిట్లో గల అన్ని మూలకాలను కలిపేసి రాస్తాం. ఏ యూనియన్ బి ఏమవుతుంది? ఇప్పుడు 1, 2, 3 యూనియన్ 1, 2, 3, 4, 5. ఏ యూనియన్ బి అంటే ఇవి రెండిట్లో గల ఉమ్మడి మూలకాలు అలాగే సింగిల్గా ఉన్న మూలకాలు కూడా కలిపేసి రాస్తాం. 1 2 3 తర్వాత 1 2 3 ఆల్రెడీ రాసినాం కాబట్టి నెక్స్ట్ 4 5. ఇదేంటిది మనకి? ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి ఈక్వల్ టు 1 2 3 4 5. 1 2 3 4 5 అనేది ఏంటిది? ఇక్కడ మనం బి వాల్యూ తీసుకున్నాం కదా, కాబట్టి ఏ యూనియన్ బి ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ ఈక్వల్ టు 2, 5, 6, 8 మరియు బి ఈక్వల్ టు 5, 7, 9, 1 అయినా ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే రెండిట్లో గల అన్ని మూలకాలను మనం లైన్గా రాయాలి. ఫస్ట్ ఏ యూనియన్ బి. ఏ అనే సమితి 2, 5, 6, 8 యూనియన్ బి 5, 7, 9, 1. ఏ యూనియన్ బి. యూనియన్ అంటే ఏం చేయాలి? ఇవి రెండిట్లో గల అన్ని మూలకాలను రాయాలి. మనం వరుస క్రమంలో రాసుకోవాలి. ఫస్ట్ చూసుకున్నట్లయితే 1 2 3 లేదు, 4 లేదు, 5 ఇందులో ఉంది కానీ మనం ఒకటేసారి రాసుకోవాలి. 5 6 7 8 9. మన ఏ యూనియన్ బి ఎంత వచ్చింది? 1, 2, 5, 6, 7, 8, 9. ఇదే దాన్ని ఇప్పుడు మనం వెన్ డయాగ్రామ్స్ని యూజ్ చేసి చూపిద్దాం. వెన్ డయాగ్రామ్స్ ఏవి? ఏ మరియు బి అన్నారు కాబట్టి ఏ అండ్ బి. ఇది ఏ సమితి, ఇది బి సమితి. ఇవి రెండిట్లో గల ఉమ్మడి మూలకాలను మొదటగా మనం ఈ రెండు కలిసే చోటులో వేసుకోవాలి. ఇవి రెండిట్లో ఏం ఉమ్మడి మూలకాలు ఉన్నాయి? ఒక 5 మాత్రమే ఉమ్మడిగా ఉంది కాబట్టి 5 అనేది మధ్యలో రాసుకోవాలి. తర్వాత ఏలో ఇంకా రిమైనింగ్ మూలకాలు ఏమున్నాయి? 2 6 8 2 6 8 అనేవి ఏలో ఉన్నాయి. ఏలో 2 6 8 మరియు 5 అనేది ఉంది. అలాగే బిలో 5 అనేది ఉమ్మడిగా ఉంది కాబట్టి మిడిల్లో రాసుకున్నాం. నెక్స్ట్ 7 9 1 7 9 1. చూడండి ఫ్రెండ్స్, ఇది ఏ యూనియన్ బి. వెన్ డయాగ్రామ్స్ని యూజ్ చేసి మనల్ని ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా మనం ఏ యూనియన్ బి అనేది రాసుకోవాలి. ఏ యూనియన్ బి అంటే రెండిట్లో గల అన్ని మూలకాలను మనం వరుస క్రమంలో రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఏ ఈక్వల్ టు 5, 6, 7, 8 మరియు బి ఈక్వల్ టు 7, 8, 9, 10 అయినా ఏ ఇంటర్సెక్షన్ బి అనుకోమన్నారు. ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది అంటే రెండిట్లో గల ఉమ్మడి మూలకాలను మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి మూలకాలు. ఉమ్మడి మూలకాలు అంటే ఏంటిది? ఈ రెండు సమితులలో ఉన్న సేమ్ ఎలిమెంట్స్ అనేవి మనం రాయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ సమితి ఏముంది? 5, 6, 7, 8 ఇంటర్సెక్షన్ బి అనే సమితి 7, 8, 9, 10. ఇప్పుడు మనం ఇంటర్సెక్షన్ అంటే ఏమనుకున్నాం? ఈ రెండిట్లో గల ఉమ్మడి మూలకాలను రాయాలి. ఇవి రెండిట్లో ఏం ఉమ్మడి మూలకాలు ఉన్నాయి? 7 and 8 7 and 8. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది అంటే 7, 8 అనేది అవుతుంది మనకి. దీనిని మరి వెన్ డయాగ్రామ్లో ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ ఏ అనే బి అనే సమితి ఏ బి. ఫస్ట్ ఏం రాసుకోవాలి? ఇవి రెండిట్లలో గల ఉమ్మడి మూలకాలను మిడిల్లో రాసుకోవాలి. ఏమున్నాయి ఉమ్మడి మూలకాలు? 7 మరియు 8. అదేవిధంగా ఏ అనే సమితిలో ఇంకేమేమి మిగిలి ఉన్నాయి మనకి? 5 and 6. నెక్స్ట్ బి అనే సమితిలో 9 మరియు 10 అనేవి ఉన్నాయి. ఇక్కడ మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మనం మిడిల్లో ఉన్న పార్ట్ని మాత్రమే షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాము? ఉమ్మడి మూలకాలను రాస్తాం. యూనియన్ అంటే ఇవి రెండిట్లో గల అన్ని మూలకాలను మనం వరుస క్రమంలో రాయాలి. అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. యు అనేది యూనియన్ యు ఆకారంలో ఉందనుకో అది యూనియన్, మిగతాది రిమైనింగ్ ది ఇంటర్సెక్షన్. యూనియన్ అంటే మనం ఏం చేస్తాం? అందులో ఉన్న అన్ని మూలకాలను రాసేస్తాం. ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ కామన్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనం రాస్తాం. నెక్స్ట్, వియుక్త సమితులు. ఈ వియుక్త సమితులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వియుక్త సమితులు అనే దానిని ఇంగ్లీష్లో డిస్జాయింట్ సెట్స్ అని అంటారు. ఇచ్చిన రెండు సమితులలో ఎటువంటి ఉమ్మడి మూలకాలు లేకుంటే ఆ సమితులను వియుక్త సమితులు అంటారు. వియుక్త సమితి అంటే ఏంటిది? ఇచ్చిన రెండు మూలకాలు ఉండాలి వియుక్త సమితిలో. ఆ రెండు మూలకాలలో కూడా ఎలాంటి ఉమ్మడి మూలకం అనేది ఉండద్దు. ఆ సమితి
సమితులను మనం వియుక్త సమితులు అంటాం. అంటే రెండు ఏ మరియు బి అనే రెండు సమితులు ఉంటాయి కదా, ఈ రెండు సమితులలో ఉండే మూలకాలు అనేవి సేమ్ ఉండదు. ఏ ఒక్క మూలకం కూడా సేమ్ ఉండదు. అంటే రెండు సమితులలో డిఫరెంట్ నెంబర్స్ అనేవి ఉండాలి. అలాంటి సమితులను మనం వియుక్త సమితులు అని అంటాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పై అన్నారు. పై అంటే ఏంటిది ఫ్రెండ్స్? పై అంటే శూన్య సమితి అని మనం నేర్చుకున్నాం. అంటే శూన్య సమితిలో ఎలాంటి మూలకాలు అనేవి ఉండవు. అలాంటి సమితిని శూన్య సమితి అంటాం. ఇక్కడ వియుక్త సమితి అంటే ఏంటిది? ఇచ్చిన రెండు మూలకాలలో కూడా ఇలాంటి ఉమ్మడి మూలకాలు అనేవి ఉండకూడదు. అలాంటి సమితిని మనం వియుక్త సమితి అని అంటాం. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అని ఇచ్చింది. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏం చేస్తాం? ఏ ఇంటర్సెక్షన్ బి అనే చేస్తాం. ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది? రెండిట్లో గల ఉమ్మడి మూలకాలను రాస్తాం. ఈ రెండిట్లో ఎలాంటి ఉమ్మడి మూలకాలు అనేవి ఉన్నామో ఎలాంటి ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అనే సమితి ఏమవుతుంది? శూన్య సమితి అవుతుంది. కాబట్టి శూన్య సమితిని మనం పైతో కూడా డినోట్ చేస్తాము. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. ఇవి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతాయి. ఏ బిలు రెండు శూన్యేతర సమితులు అయినా, శూన్యేతర సమితులు అంటే ఏంటివి? శూన్య సమితులు అంటే ఎలాంటి మూలకాలు ఉండవు. శూన్యేతర సమితులు అంటే అవి మూలకాలను కలిగింది, శూన్యం కాకుండా ఉన్న మూలకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 అనుకుందాం. అలాగే బి ఈక్వల్ టు 1 2 3 5 6 అని అనుకుందాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అని అన్నాం. ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాం? మనం రెండిట్లో ఉన్న అన్ని మూలకాలను కలిపేసి రాస్తాము. ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? 1 2 3 5 6 అవుతుంది. అలాగే బి ఇంటర్సెక్షన్ ఏ కూడా 1 2 3 5 6 అవుతుంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అనేది రాయాలి. నెక్స్ట్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి బి ఇంటర్సెక్షన్ ఏ. ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది? రెండిట్లో గల ఉమ్మడి మూలకాలను మనం రాసుకోవాలి. రెండిట్లో ఉన్న ఉమ్మడి మూలకాలు ఏంటివి? 1 2 3 1 2 3. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? 1 2 3 అవుతుంది. అలాగే బి ఇంటర్సెక్షన్ ఏ. బి అంటే ఏంటిది? 1 2 3 5 6. ఏ అంటే 1 2 3. ఇంటర్సెక్షన్ అంటే ఏం చేయాలి? రెండిట్లో గల ఉమ్మడి మూలకాలను రాయాలి. బి ఇంటర్సెక్షన్ ఏ అంటే రెండిట్లో కూడా 1 2 3 1 2 3 కామన్గా ఉంది. అంటే ఏ ఇంటర్సెక్షన్ బి 1 2 3 వచ్చింది, బి ఇంటర్సెక్షన్ ఏ కూడా మనకు 1 2 3 వచ్చింది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ. యూనియన్ అంటే ఏం చేయాలి? రెండిట్లో గల మనం ఏబి అనే రెండు సమితులు అనుకున్నాం. ఈ రెండిట్లో గల అన్ని మూలకాలను మనం రాయాలి. ఇప్పుడు ఏ యూనియన్ బి ఏమవుతుంది? 1 2 3 5 6 అవుతుంది. అలాగే బి యూనియన్ ఏమవుతుంది మనకి? అలాగే బి యూనియన్ ఏమవుతుంది? బి యూనియన్ ఏ కూడా మనకి ఏమవుతుంది? రెండిట్లో గల అన్ని మూలకాలను రాసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా 1 2 3 5 6 అనేది అవుతుంది. కాబట్టి ఏ యూనియన్ బి ఈక్వల్ టు బి యూనియన్ ఏ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ టు బి మైనస్ ఏ. ఏ మైనస్ బి అంటే ఏం చేస్తాము? ఏ అనే సమితి 1 2 3, బి అనే సమితి 1 2 3 5 6. దేన్ని మైనస్ చేయమన్నారు? ఫస్ట్ దాంట్లో మైనస్ బి అంటే బిని మనం టోటల్గా మొత్తంగా తొలగించాలి. అలాగే ఇందులో గల రెండు ఉమ్మడి మూలకాలలో కూడా తొలగించాలి. ఇందులో ఏం ఉమ్మడి మూలకాలు ఉన్నాయి? 1 2 3 అనేది ఉమ్మడి మూలకంగా ఉంది కాబట్టి ఏం చేయాలి? బి అనే మూలకాన్ని మొత్తంగా తొలగించాలి. అలాగే ఏ బిలో గల మూలకాలు ఏలో ఏమైనా ఉంటే వాటిని కూడా తీసేసి రాయాలి. ఏ మైనస్ బి ఎంత వచ్చింది మనకు? శూన్య సమితి వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ బి మైనస్ ఏ. బి ఎంత ఉంది? 1 2 3 5 7 మైనస్ ఏ 1 2 3 ఏ అనేది ఉంది. ఇప్పుడు దేన్ని మైనస్ చేయమన్నారు? మైనస్ ఏ అంటే ఏని మనం ఏం చేయాలి? మొత్తంగా తొలగించాలి. అలాగే ఏలో ఉన్న మూలకాలు ఏమైనా బిలో ఉన్నట్లయితే వాటిని కూడా తొలగించి మనం బి మైనస్ ఏ అనేది రాయాలి. అంటే దేనికైతే మైనస్ ఉంటుందో ఆ సమితిని మొత్తంగా తొలగించి అలాగే ఆ సమితిలో ఉన్న మూలకాలు బిలో ఉన్నట్లయితే ఆ మూలకాలను కూడా తొలగించి మిగతా సమితిని రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ అనే సమితిని మొత్తంగా తొలగించాలి. అలాగే ఏ సమితిలో 1 2 3 ఉన్నాయి కాబట్టి బిలోని 1 2 3ని తొలగించి మిగతా రిమైనింగ్ మూలకాలు అనేవి రాయాలి. రిమైనింగ్ మూలకాలు ఏమున్నాయి? 5 and 6. 5, 6. బి మైనస్ ఏ 5, 6. ఏ మైనస్ బి మనకు శూన్య సమితి వచ్చింది కాబట్టి ఇవి రెండు కూడా నాట్ ఈక్వల్. అంటే ఏ మైనస్ బి నాట్ ఈక్వల్ బి మైనస్ ఏ అవుతుంది. ఏ ఒక శూన్యేతర సమితి. ఏ అనేది ఏంటిది? ఒక శూన్యేతర సమితి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనేది 2 4 6 8 10 సో 10 అనేది తీసుకుందాం. ఏంటిది? 2 4 6 8 10 అనేది తీసుకుందాం. ఇక్కడ మనకు ఏ ఇంటర్సెక్షన్ పై ఈక్వల్ టు పై అనేది ఇచ్చింది. పై అంటే ఏమిటిది ఫ్రెండ్స్? శూన్య సమితి అనేది మనం నేర్చుకున్నాం. పైలో ఎలాంటి మూలకాలు కూడా ఉండవు. అలాంటి సమితిని మనం పైతో డినోట్ చేస్తాం. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ పై. ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది? ఇవి రెండిట్లో గల ఉమ్మడి మూలకాలు రాయాలి. ఇవి రెండిట్లో ఎలాంటి ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ పై ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు? పై అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఏ యూనియన్ పై. ఏ యూనియన్ అంటే ఏం రాస్తాము? రెండిట్లో గల అన్ని మూలకాలను కలిపి రాస్తాం. కాబట్టి ఏ యూనియన్ పై ఏమవుతుంది మనకు? ఇందులో ఏ మూలకం లేదు కాబట్టి ఈ మూలకాలు
మూలకాలను మనం రాసుకుంటాం. 2 4 6 8 10. ఏ యూనియన్ పై ఏమొచ్చింది, మళ్ళీ మనకు ఏ అనే సమితి వచ్చింది కాబట్టి ఏ యూనియన్ పై ఈక్వల్ టు ఏ అవుతుంది. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ. ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాము, రెండిట్లో గల ఉమ్మడి మూలకాలను రాసుకుంటాం. ఇక్కడ ఏమడిగిండ్రు, ఏ 2 4 6 8 10. మళ్ళీ ఇంటర్సెక్షన్ ఏని అడిగిండ్రు, అంటే ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే 2 4 6 8 10. ఇంటర్సెక్షన్ 2 4 6 8 10. ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాం, రెండిట్లో గల ఉమ్మడి మూలకాలను రాసుకుంటాం. ఇందులో 2 4 6 8 10 ఉంది, ఇందులో కూడా 2 4 6 8 10 ఉంది. కాబట్టి మనకి ఏమొస్తుంది, 2 4 6 8 10. రెండిట్లో గల ఉమ్మడి మూలకాలు ఏంటి, 2 4 6 8 10. కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఏమొస్తుంది, మళ్ళీ ఏనే వస్తుంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ ఏ చేస్తే మళ్ళీ మనకు ఏనే వస్తుంది. అదేవిధంగా ఏ యూనియన్ ఏ చేసినా కానీ మనకు ఏ అనేదే వస్తుంది. యూనియన్ అంటే ఏం చేస్తాం, రెండిట్లో గల అన్ని మూలకాలను రాసుకుంటాం. రెండిట్లో గల అన్ని మూలకాలు అంటే ఏ సమితిలో అవే మూలకాలు ఉన్నాయి, బి సమితిలో అవే మూలకాలు ఉన్నాయి. కాబట్టి ఏ యూనియన్ ఏమవుతుంది, ఏ అనేది అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏ మైనస్ ఏ. ఏ మైనస్ ఏ అంటే ఏం చేస్తాం, ఏని మళ్ళీ ఏ తోటి తీసేస్తాం. ఏ సమితి ఏముంది, 2 4 6 8 10 మైనస్ ఏ మళ్ళీ ఏ సమితి 2 4 6 8 10. చూసుకున్నట్లయితే ఇక్కడ దేనిని తొలగించాలి, సెకండ్ టర్మ్ని తొలగించాలి. అలాగే మైనస్ చేసేటప్పుడు అందులో గల ఉమ్మడి మూలకాలను కూడా మనం తీసేయాల్సి ఉంటుంది. ఇందులో ఉన్న ఉమ్మడి మూలకాలు, ఇందులో కూడా అవే ఉమ్మడి మూలకాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఏమొస్తుంది, శూన్య సమితి అనేది వస్తుంది. శూన్య సమితిని మనం పైతో సూచిస్తాము. కాబట్టి ఏ మైనస్ ఏ ఈక్వల్ టు పై అవుతుంది. నెక్స్ట్ ఏ మైనస్ పై. ఏ అనేది ఎంత ఉంది, 2 4 6 8 10 మైనస్ పై అంటే మనకు శూన్య సమితి, పైలో ఎలాంటి మూలకాలు ఉండవు. ఇక్కడ మైనస్ అనేది పైకి ఉంది కాబట్టి మనం ఈ సెకండ్ టర్మ్ అనేది తీసేయాలి. తీసేసి అలాగే ఇందులో ఉన్న ఉమ్మడి మూలకాలను కూడా తీసేయాలి. కానీ ఇందులో ఎలాంటి ఉమ్మడి మూలకాలు లేవు. రిమైనింగ్ మనకి ఏం మిగులుతుంది, 2 4 6 8 10. అంటే మళ్ళీ మనకి ఏమొచ్చింది, ఏ మైనస్ పై చేస్తే మళ్ళీ ఏ అనే సమితి వచ్చింది. కాబట్టి ఏ మైనస్ పై ఈక్వల్ టు ఏ అవుతుంది. నెక్స్ట్ ఏ సబ్సెట్ బి అయినా. సబ్సెట్ అంటే ఏంటిది, ఏలోని మూలకాలన్నీ కూడా బికి చెందాలి. ఏలోని మూలకాలన్నీ బికి చెందుతాయి అన్నట్టు. ఏ సబ్సెట్ అంటే ఏ అనేది బికి ఉపసమితి, అంటే ఏలో ఉన్న మూలకాలన్నీ కూడా బిలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 2 3 4 5. అలాగే బి అనే మూలకం 1 2 3 4 5 6 7. ఇది బి అనే మూలకం. ఏ అనే మూలకం బికి ఉపసమితి, అంటే ఏలో ఉన్న ప్రతి మూలకం కూడా మనకు బిలో ఉండాలి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నారు. ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది, ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాం, ఇవి రెండు సమితులలో గల ఉమ్మడి మూలకాలను రాస్తాం. ఇవి రెండు సమితుల ఉమ్మడి మూలకాలు ఏంటి, 1 2 3 4 5. 1 2 3 4 5 అంటే మనకి ఏమొస్తుంది, 1 2 3 4 5 వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొచ్చింది, మనకు 1 2 3 4 5 వచ్చింది. 1 2 3 4 5 అంటే ఏంటిది, మనకి ఇక్కడ ఏ అనే సమితి. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొచ్చింది, మనకు ఏ అనేది వచ్చింది. అంటే ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏమొస్తుంది, ఏ. నెక్స్ట్ ఏ యూనియన్ బి. యూనియన్ అంటే ఏం చేస్తాము, ఇవి రెండిట్లో గల అన్ని మూలకాలను రాసుకుంటాం. అంటే యూనియన్ అంటే ఏమొస్తుంది, మనకు 1 2 3 4 5 6 7 అన్ని మూలకాలను రాసుకుంటాం. కాబట్టి 1 2 3 4 5 6 7 అనేది వస్తుంది. ఇది ఏం సమితి, ఇది బి అనే సమితి. కాబట్టి ఏ యూనియన్ బి ఏమవుతుంది, మనకు బి అవుతుంది. అంటే ఏ అనే సమితి బికి ఉపసమితి అయినప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఏమో ఏ అవుతుంది, ఏ యూనియన్ బి ఏమో మనకు బి అనేది అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఏ బిలు రెండు శూన్యేతర సమితులు అంటే ఏంటివి, ఇక్కడ ఏ బిలు అనేవి శూన్యేతర సమితిలు అంటే అందులో కొన్ని మూలకాలు అనేవి ఉంటాయి. శూన్య సమితులు అంటే ఎలాంటి మూలకాలు ఉండవు. ఏ మరియు బిలో కూడా రెండిట్లో కూడా మూలకాలు ఉన్నప్పుడు వెన్ చిత్రాలు ఏ విధంగా ఉంటాయో మనం నేర్చుకుందాం. ఏ ఇంటర్సెక్షన్ బి వెన్ చిత్రం. ఏ సమితి, బి సమితి. ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాం, మనం ఉమ్మడి మూలకాలను రాసుకుంటాం. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క వెన్ చిత్రం అనేది ఈ విధంగా మధ్యలో షేర్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏ యూనియన్ బి వెన్ చిత్రం. యూనియన్ అంటే ఏం చేస్తాం, రెండిట్లో గల ఉమ్మడి మూలకాలతో సహా మిగతా అన్ని మూలకాలను కలిపి వరుస క్రమంలో ఏర్పరుస్తాం. కాబట్టి ఏ యూనియన్ బి అంటే రెండు సమితులను కలిపి రాస్తాం. కాబట్టి ఈ విధంగా రెండు సమితులను కలిపి షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏ మైనస్ బి వెన్ చిత్రం. మైనస్ బి దేన్నైతే ఇది ఏ అనే సమితి, ఇది బి అనే సమితి అనుకున్నట్లయితే ఏ మైనస్ బి అంటే ఏం చేస్తాం, మైనస్ అనే దాన్ని మొత్తంగా తొలగిస్తాము. అలాగే ఏలో బిలో గల ఉమ్మడి మూలకాలను కూడా తొలగిస్తాం. కాబట్టి మనకు ఓన్లీ లాస్ట్కి ఏలోని మూలకాలే ఆన్సర్ వస్తాయి. కాబట్టి ఏ అనే పార్ట్ని మనం షేర్ చేస్తాం. అలాగే ఉమ్మడిగా ఉన్నాయి చేయలేదు, విడిగా ఉన్న బిని కూడా చేయొద్దు. అంటే లాస్ట్కి మనకు ఏలో ఉన్న ఏమొస్తాయి, సింగిల్గా ఉన్న టర్మ్స్ మాత్రమే మనకు ఆన్సర్గా వస్తాయి. నెక్స్ట్ బి మైనస్ ఏ వెన్ చిత్రము. ఇది ఏ బి
ఏంటిది, దేన్ని తీసేయమంటున్నారు, ఏని మనం తొలగించాలి. మైనస్ దేనికైతే ఉంటుందో దాన్ని తొలగిస్తాం కాబట్టి ఏని తొలగిస్తాము. అలాగే ఏలోని మూలకాలు బీలో ఏమన్నా ఉంటే ఆ మూలకాలను కూడా తొలగిస్తాము కాబట్టి బి దానికి షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ఈక్వల్ టు 1 2 3 4 5, బి ఈక్వల్ టు 4 5 6 7 అయినా ఏ మైనస్ బిని ఫైండ్ అవుట్ చేయమని. ఫస్ట్ ఏ మైనస్ బి, ఏలోని మూలకాలు 1 2 3 4 5 మైనస్ బిలోని మూలకాలు 4 5 6 7. ఇప్పుడు మనం ఏం చేసుకోమన్నారు, ఏ మైనస్ బి అంటే మైనస్ బి ఈ టర్మ్ని మొత్తంగా మనం తొలగించాలి. అలాగే ఇవి రెండిట్లో ఏమైనా ఉమ్మడి మూలకాలు ఉన్నాయా, 4 5 అనేవి ఉమ్మడి మూలకాలు ఉన్నాయి కాబట్టి ఈ మూలకాలను కూడా తొలగించి మిగతా మూలకాలను రాసుకోవాలి. ఏమున్నాయి మిగతా మూలకాలు, 1 2 3. ఏ మైనస్ బి ఈక్వల్ ఎంత వచ్చింది మనకు, 1 2 3 వచ్చింది. ఇప్పుడు దీనినే వెన్ చిత్రంలో చూద్దాం. ఏ అనే సమితి అలాగే బి అనే సమితి. ఏ బి ఫస్ట్ ఏం చేస్తాం, ఇవి రెండిట్లో గల ఉమ్మడి మూలకాలను మిడిల్లో రాసుకుంటాం. 4 5. నెక్స్ట్ ఏలో ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, 1 2 3. నెక్స్ట్ బిలో ఉన్న మూలకాలు 6 7. ఇక్కడ మనల్ని ఏం అడిగినరు, ఏ మైనస్ బి అనేది అడిగినరు కాబట్టి దేన్ని మైనస్ చేయాలి, బిని మొత్తంగా మైనస్ చేయాలి. అలాగే ఇవి రెండిట్లో గల ఉమ్మడి మూలకాలను కూడా మనం మైనస్ చేయాలి. అంటే మనకు మిగిలిన మూలకాలు ఏంటివి, 1 2 3. కాబట్టి 1 2 3 పార్ట్ని మనం ఈ విధంగా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పార్ట్ని షేర్ చేసుకోవాలి. ఇది ఏ మైనస్ బి మూలకాలు 1 2 3. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఏ బిలు రెండు వియుక్త సమితులు. వియుక్త సమితులు అంటే ఏమని నేర్చుకుందాం, రెండు సమితిలో ఉంటాయి కానీ ఆ రెండు సమితిలో ఎలాంటి ఉమ్మడి మూలకాలు ఉండవు. అంటే ఒకే సంఖ్య అనేది ఉండవు, రెండిట్లో కూడా వేరు వేరు సంఖ్యలు ఉంటాయి. అలాంటి సమితులను మనం వియుక్త సమితులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 2 4 6 8. ఏ అనే సమితి ఏమనుకున్నాం, 2 4 6 8. బి అనే సమితి 1 3 5 7. చూసుకున్నట్లయితే ఏ మరియు బీలు ఇక్కడ ఏ మరియు బీలలో ఏమైనా ఉమ్మడి మూలకాలు ఉన్నాయా, ఎలాంటి మూలకం కూడా ఒకే విధంగా లేదు. కాబట్టి ఇలాంటి సమితులను ఏమంటామంటే వియుక్త సమితులు అంటాం. వియుక్త సమితులు అయినప్పుడు అయితే ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది. ఇంటర్సెక్షన్ అంటే ఏం చేస్తాం, రెండిట్లో గల ఉమ్మడి మూలకాలను రాస్తాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ రెండిట్లో ఎలాంటి ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి మనకి ఏమొస్తుంది, శూన్య సమితి అనేది వస్తుంది. శూన్య సమితిని మనం పైతో సూచిస్తాం కదా, కాబట్టి ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏంటిది, పై. నెక్స్ట్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి చేస్తాం. అంటే దేన్ని మైనస్ చేస్తాం, బి అనే టర్మ్ని టోటల్గా మైనస్ చేస్తాం. అలాగే ఈ రెండిట్లో గల ఉమ్మడి మూలకాలను కూడా మైనస్ చేయాలి. కాకపోతే ఈ రెండిట్లో ఎలాంటి ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి బిని టోటల్గా మైనస్ చేస్తే మనకి ఏం మిగులుతుంది, ఓన్లీ ఏలోని మూలకాలు మాత్రమే మిగులుతాయి. అంటే రెండు సమితులు అనే వియుక్త సమితులు అయినప్పుడు ఏ మైనస్ బి చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ మనకు ఏ అనే టర్మే వస్తుంది. కాబట్టి ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ బి మైనస్ ఏ ఏమవుతుంది, బిలో ఏ మూలకాలు ఉన్నాయి, 1 3 5 7. అలాగే మైనస్ ఏలోని మూలకాలు ఏమున్నాయి, 2 4 6 8. దేనికి మైనస్ ఉంది, ఏకి మైనస్ ఉంది కాబట్టి టోటల్ టర్మ్ తీసేస్తాం. అలాగే ఇందులో రెండిట్లో గల కామన్ మూలకాలు ఉంటే అవిటిని కూడా తీసేస్తాం. కానీ ఇవి రెండిట్లో ఎలాంటి కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి మనకి ఏమొస్తుంది, 1 3 5 7. అంటే రెండు వియుక్త సమితులు ఉన్నప్పుడు బి మైనస్ ఏ చేస్తే ఏమొస్తుంది, మనకు బి అనేది వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.